హాయ్ అండి, అందరికి నమస్తే. బాగా మబ్బుగా ఉందిగా, వాతావరణం చల్లగా ఉందిగా. పకోడీ చేద్దాం ఉంది. సరే చేద్దాం. ఉల్లిపాయలు కోయవే అన్న. ఇగోండి పకోడీలోకి ఇంతేనా ఉల్లిపాయలు కోసుకునేది? కర్రీలో కోసినట్టు కోసింది మాకు వాళ్ళు. కోయమని చూపించా. ఇలా కోసుకోవాలి కదా. ఇప్పుడు పకోడీ పిండి కలపటానికి ఉల్లిగడ్డలు వేస్ట్ కాకుండా మళ్ళీ అక్కడక్కడ ఇది కలిపేస్తున్నాము. చూపించేసి వేస్తున్నానండి. చల్లగా ఉందిగా వాతావరణం, తినడానికి బాగుంటాయిలని చెప్పి ఒకటి చెప్పనా అండి, మనకి విలువీయని దగ్గర మన నీడ కూడా అక్కడ నిలబడకూడదు. ఎందుకో తెలుసా? నీకున్న ఆ విలువ కూడా తగ్గిపోద్ది. కాబట్టి ఎంత కోపంగా అరిసినా, నిన్ను కోపంతో ఒక దెబ్బ కొట్టినా, నీకు విలువ ఇచ్చి నిన్ను చూసిన కాడి నుంచి యువతలకు కూడా జరగకూడదు. కరెక్ట్ అంటే లైక్ చేయండి. మీకు వీడియో నచ్చితే షేర్ చేయండి ఎవరికన్నా. మా వీడియో నచ్చితే ఈ పకోడీ అయిన తర్వాత పకోడీ తీస్తాను, వాటిని చూడండి. ఇలానేమో చేసేది, ఇంతలా ఉండగా అనుకుంటారా? బాగుంటుంది. అయిపోయింది, చూపించేసేయండి. ఉల్లిపాయ పకోడీ అండి రెడీ అయిపోయింది. కానీ ఒక పావు కేజీ పిండికి లావు గడ్డలు ఒక 4 గడ్డల కనుక వేసి, 2 పచ్చిమిరకాయలు వేసి, కొంచెం జీలకర్ర వేసి, ఈ మసురుకి, ఈ వాన ముసురుకి బాగా ఎర్రగా కాలనిచ్చేసి పకోడీ తీసుకొని తింటే సూపర్ ఉంటాయి, బాగుంటాయి. ఉల్లిపాయ మాత్రం ఎక్కువ పడాలండి పకోడీకి, అప్పుడే టేస్ట్ ఉంటుంది. ఇంకోండి కనిపిస్తున్నాయి మా పకోడీ. బోండాల్లాగా ఉన్నాయా, లావుగా. ఇదే ఉల్లిపాయ పకోడీ అండి, గట్టి పకోడీ కాదు, ఉల్లిపాయ పకోడీ. ఇలా అయితే ఉల్లిపాయ పకోడీ అంటారు. బాగున్నాయా? స్మెల్ బాగా వస్తున్నాయి. మామూలు కాలిపోవట్లేదు, నోట్లో పెట్టుకుని నోరు గాలి తట్టుంది. సూపర్ ఉన్నాయి.